ఓం నమో నారాయణ నమ. క్షమ కలిగిన సిరి కలుగును. శ్రీ స్వామి జ్ఞానానంద. జమదగ్ని మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించిన కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి కృతజ్ఞత లేకుండా వ్యవహరించాడు. ముని ఆశ్రమంలోని మహిమాన్వితమైన కామధేనువును బలవంతంగా తన మహిష్మతీపురానికి తరలించుకుపోయాడు. అసలు విషయం తెలిసి మునీశ్వరుడి కుమారుడు పరశురాముడు ఆగ్రహోదగ్రుడై హుటాహుటిన కార్తవీర్యుడిపై దండెత్తాడు. వీరి మధ్య హోరాహోరీగా సమరం సాగింది. పరశురాముడు ధనస్సును ఎక్కుబెట్టి బాణాన్ని సంధించి ఆ చక్రవర్తి బాణాలను తుత్తునీయులు చేశాడు. తుట్టతుతకు గండ్రగొడ్డలతో కార్తవీర్యార్జునుడి చేతులు నరికేశాడు. పరశురాముడు విజయాహాసంతో కామధేనువును ఆశ్రమానికి తోలుకుని వచ్చాడు. తన ప్రతీకారాన్ని చూసి తండ్రి జమదగ్ని పొంగిపోతాడని అనుకున్నాడు. కానీ తద్భిన్నంగా మహర్షి తన కొడుకు చేసిన పనికి బాధపడ్డాడు. కుమార, రాజంటే అనేక మంది దేవతల ప్రతిరూపం. అటువంటి రాజును పంతంతో వెళ్ళి ఎందుకు చంపావు? బ్రాహ్మణులమైన మనం క్షమాగుణాన్ని అలవరుచుకోవాలి. అదే మన ధర్మం, మన మనుగడకు మూలం. ఆ క్షమాగుణంతోనే భగవంతుడు మనల్ని బ్రహ్మపదంలో నిలిపాడు అని స్పష్టం చేశాడు. అంతేకాదు, సమస్త మానవాళికి క్షమాగుణం ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేస్తూ జమదగ్ని మహర్షి క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగును, సౌఖ్యములెల్లను, క్షమ కలుగ దోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుండు తండ్రి. ఓ తండ్రి, క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది, క్షమ ఉంటే విద్య అబ్బుతుంది, క్షమ ఉంటే సుఖాలన్నీ కలుగుతాయి, క్షమ కలిగి ఉంటే దయామయుడిని శ్రీహరి సంతోషిస్తాడు అని ఉద్ఘాటించాడు. క్షమాగుణం ధీరుల లక్షణం. క్షమం వీర్యస్య భూషణం. ధీరుల క్షమాగుణం ఆభరణం లాంటిది. మన సనాతన ధర్మంలోని ఈ మహోన్నత ప్రబోధాన్ని జమదగ్ని మహర్షి గుర్తు చేశారు. ప్రత్యక్షంగా పరశురాముడికి హితవు పలికిన, పరోక్షంగా మనందరికీ అవి అమృతతుల్యమైన వాక్కులు. ప్రతీకారం, ప్రతిచర్య సామాన్యుల లక్షణం. కానీ ధీమంతులు సాహసానికే కాదు, సహనానికి కూడా ప్రతీకలు.